శివరాత్రి నాడు శివయ్యకు మొక్కులు పెడతానికి ఏంలాడకు లైన్ కడతారు భక్తులు. అట్లనే హనుమాన్ జయంతికి కొండగట్టుకు, రామనవమికి భద్రాచలం పోతుంటారు. బ్రహ్మోత్సవాలప్పుడు యాదగిరి నరసన్న గుట్టకు, దేవి నవరాత్రులప్పుడు అమ్మవారి గుళ్ళకు శీతం పోతుంటారు. ఇట్లా ఏ పండుగ అయితే ఆ దేవుళ్ళని కొలుసుకుంటారు. ఇక నిన్న దివిల పండుగ కాబట్టి అందరూ మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి ఉంటారు. కానీ ఓ తాన పండుగ ఎట్లా నడిచిందో చూడుండ్రి. పూలదండలు కట్టిండ్రు, దీపాలు ముట్టించిండ్రు, పటాకులు కాల్చిండ్రు. కానీ ఇండ్ల ముంగట కాదు, గోరీల కాడ. ఆవు దివిల పండుగ శ్మశానంలో చేసుకున్నారు. కరీంనగర్ కార్ఖానా గడ్డల 6 రోజుల ముందే సమాధులకు సున్నాలు రంగులు వేసి పండుగ నాడు ఇంటోళ్ళంతా కూడి ఈడికే వచ్చిండ్రు. ఇంటి దగ్గర లక్ష్మీ పూజ చేసుకొని ఈవినింగ్ పూట మా పెద్దవాళ్ళ సమాధుల దగ్గరికి వచ్చి క్యాండిల్స్ వెలిగించి క్రాకర్కు కాల్చి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము. వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని మేము కోరుకుంటూ, మరియు వారి దీవెనలు మాకు కావాలని ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. దీపావళి పండుగ సందర్భంగా గౌరవించడం కోసం దీపావళి రోజు వాళ్ళ సమాధుల దగ్గర కూడా దీపాలు వెలిగించేటువంటి సాంప్రదాయం మన కరీంనగర్ పట్టణంలో దాదాపు మాకు తెలిసి ఒక 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. పండుగ పూట పెద్దలను గిట్ల దలుచుకొని నచ్చినే వండి పెట్టి శాంతి చేస్తారన్నట్టు. వెనకటికెళ్ళి ఇట్లనే చేసుకుంటున్నారు. దీపాలు ముట్టించుడు, పటాకులు కాల్చుడు జోరుగా నడిచింది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో తీర్ల చేసుకుంటారు. కరీంనగర్ కార్ఖానా గడ్డల శ్మశానంలో దివిల పండుగ ఆచారం నడుస్తుందన్నట్టు.